బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో బీసీల ధర్నా చౌక్ వద్ద అయితే నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ సునీత గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినందుకు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బీసీలను చిన్నచూపు చూసి మా ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తున్నందుకు ఈరోజు మేము ఈ రోడ్ల మీద వచ్చి ఇందిరా పార్క్లో ధర్నా చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అదే ఈరోజు ఆర్డినెన్స్ అని ఒక బహానా తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని చెప్పి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇది ఒక ఆర్డినెన్స్ అని తీసుకురావడం వల్ల మళ్ళొకసారి బీసీలను మభ్యపెడితే మోసం చేస్తున్నాడనే ఉద్దేశంతో ఇది ఒక మహాధర్నా చేయడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు కామారెడ్డిలో వీళ్ళు అడగకముందే మేము అడగలే, మాకు 42% రిజర్వేషన్ కావాలని మేము అడగకముందే 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. గతంలో ఉన్న మా కేసీఆర్ గారు మేము అడగకముందే కోకాపేటలో విలువైన భూములు బీసీ సంఘాలకి ప్రతి ఒక్కరికి బీసీ సంఘాలకి వాళ్ళ కుల భవనాల కోసం కోట్లలో విలువ చేసే భవనాల కోసం భూమి ఇచ్చి మళ్ళీ కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చిండు. అలాంటి ప్రభుత్వం నుంచి మార్పు అని చెప్పి గ్రామాలలో ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత 420 హామీలు పక్కన పెట్టి ఆ 420 హామీలు ఎట్లా గాలికి వదిలేసిండు. అది పోతే కొన్ని కనీసం ఈ బీసీలకు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల ప్రజలు బీసీలు ఉన్నారు. ఇది ఇప్పుడు రాజుకుంది, ఈ ఉద్యమం అనేది రాజుకుంది. ఇది ఉవ్వెత్తున లేస్తుంది. ఖబర్దార్, ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కనువిప్పు కలిగి ఆర్డినెన్స్ అనే బహానాతో కాకుండా 42% రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ పోవాలని చెప్పి మేము ఈరోజు ఇంద్రపార్క్లో ధర్నా చేయడం జరుగుతుంది.